మనం నిల్చున్న ప్రదేశం విజయనగరంలో వీరభద్రస్వామి ఆధీనంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు. మరి మొన్న ఈ మధ్య ప్రెస్లోనే చెప్పాం, దీన్ని 5 సంవత్సరాల క్రిందట చెల్లూరి కళ్యాణ చక్రవర్తి అనబడి ఈయన, అదేవిధంగా కిలపర్తి సురేష్ కుమార్ అనే ఈయన ఇందులో 1394 చదరపు గజాల్లో 233 2 వాటాలుగా వీరు కొనుక్కునేటప్పటికీ 5 సంవత్సరాల క్రిందటే, అది వారు నిర్ణయించిన ధరకే వీరు కొనుక్కున్నారు. అయినప్పటికీ కూడా నేటి వరకు కూడా 5 సంవత్సరాలైనా 3 నెలల్లో స్వాధీనం చేస్తానన్న వ్యక్తి ఈ రోజుకి 5 సంవత్సరాలైనా వీళ్ళు పార్టీ ఆఫీస్ కిందే నడుపుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎటువంటి స్వాధీనం చేయలేదు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన ఎవరికైనా సరే అప్పులు ఇస్తే ఆ ఆస్తులు మాత్రం ఆయన స్వాధీనం చేసుకుంటాడు. ఆయన ఎవరికైనా అమ్మితే మాత్రం ఆ ఆస్తులు కొనుక్కునే వారికి మాత్రం స్వాధీనం చేయడు. అది విజయనగరంలో వీరభద్రస్వామి గారి తాలూకా ప్రత్యేకత. మరి ఈ విషయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ విషయాల్లో ఏం చేతంటే ఈరోజు మనం ఖచ్చితంగా చెప్పగలం, మనం విజయనగరం పోసపాటి వంశీయుల దగ్గరికి వచ్చేసరికి వారు వందల ఎకరాలు విద్యా సంస్థలకైతేనేమి, ధార్మిక సంస్థలకైతేనేమి ఎన్నో వందల ఎకరాలు దానం చేసినటువంటి దానగుణం ఉన్నటువంటి వంశం పోసపాటి వంశం. అదేవిధంగా మన విజయనగరం మరి కోళ్ళగట్ల వారి దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ స్థలాలను అయితేనేమి, ప్రైవేట్ స్థలాలను అయితేనేమి కబ్జా చేసిన వ్యక్తి ఎవరయ్యారంటే అది కోళ్ళగట్ల వారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఏం చేతంటే, మరి అశోక్ గజపతిరాజు గారు కూతురైన అతిథి మేడం గారు చాలా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా అందరూ ఇప్పుడు గమనిస్తున్నారు. కాబట్టి తగిన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం.